నిన్న కూడా ఏదో మీటింగ్ లో ఉంటే సేయింగ్ అసలు అన్న జగనన్న ఎంత చేసినాడు ఇప్పుడు ప్రజల కోసం, ప్రజల్లో ఆనందం చూసి రాజశేఖర్ మామూలు డెఫినెట్ గా క్లాప్స్ కొట్టిండేవాడు అన్న కోసం అని. ఒక జెన్యూన్ క్వశ్చన్ అడుగుతాను, ఖచ్చితంగా జెన్యూన్ ఆన్సర్ చెప్పాలి. ఐ విల్ ట్రై. ఓకే, మేనమామ పరిపాలన బాగుందా, మేన బావ పరిపాలన బాగుందా? ఐ విల్ సే రాజశేఖర్ మామ చాలా ఏళ్ళు వెళ్ళినాడు, రైట్. జగనన్న హ్యాస్ ఓన్లీ 5 years అండ్ దట్ 2 years దాంట్లో కోవిడ్ లోనే పోయింది. ఈ 3 years లోనే జగనన్న ఇంత పేరు తెచ్చుకున్నాడంటే ఆల్రెడీ హీఈస్ తండ్రికి తగ్గ తనయుడు. ఇంకొక 5 years లో తండ్రికి మించిన తనయుడు అవుతాడు. వెరీ గుడ్. అంటే మీరు ఒక ఆన్సర్ మాత్రం ఇవ్వలేరు, జగన్ గారు ఆర్ వైఎస్ గారు? మామా ఇస్ మామా. సో మామా ఇస్ మామా. రైట్. పులివెందుల చిన్ననాటి నుంచి చూసిన పులివెందుల, ఇప్పుడు మీరు చూస్తున్న పులివెందుల ఎలా ఉంది? డిఫరెన్స్ ఏంటి డెవలప్మెంట్ పరంగా? You won't believe I cannot find my way in this town anymore. అసలు రోడ్లు I cannot find. I have to put Google Maps even here. మా ఇంటి పక్కకు వచ్చేదానికి కూడా ఆ రోడ్లు అసలు అర్థమే కాదు. ఎన్ని రింగ్ రోడ్లు ఉన్నాయి, ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఆ మెయిన్ స్ట్రీట్ వేసి అర్థం కూడా కాదు ఇదేనా. సో ఎవ్రీ టైమ్ ఐ పాస్ బై పక్కన ఎవరైనా పెట్టుకొని మన అంగడి ఇక్కడ ఉండేది కదా, ఆ అంగడి ఇక్కడ ఉండేది కదా, ఈ సందులోకి పోతే వచ్చేది కదా అని హ్యావ్ టు రీకలెక్ట్ అనమాట. బికాస్ నథింగ్ సీమ్స్ ద సేమ్ ఎట్ ఆల్. మొన్న క్రిస్మస్కి వచ్చినప్పుడు ఎక్కువ టైం లేదు, సో 2 hours లో మొత్తం సైట్ సీయింగ్ చేసినాం పులివెందులంతా. భారతక్క నేను శిల్పారామము, ఆ చెరువు, బోటింగ్ కోసం అంటే మాకు టైం లేదన్నాము. తోపు వాట్ ఇస్ దట్ తోపు పార్కు, ఎన్ని చేంజెస్, ఎంత బాగా శిల్పారామము ఆ పైకి వెళ్ళి అసలు ఊటీలా ఉంది అక్కడ పైకి వెళ్ళి సీనరీ అంతా చూస్తుంటే. చాలా చాలా చేంజెస్. ఓకే, జగన్ గారిలో బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? I think his confidence. He doesn't shake. అసలు ఏమొచ్చినా దేవుడు చూసుకుంటాడులే, దృఢంగా ఉంటాడంటే మనిషి టెన్షన్ పడ్డు హ్యాపీగా ఉంటాడు. చేసినంత చెయ్యాలా, లీవ్ ద రెస్ట్ టు గాడ్. సో ఆ కాన్ఫిడెన్స్ లో ఉంటాడు మనిషి. అలా మనకేమైనా టెన్షన్ వచ్చి ఆయనకు చెప్పుకున్నా గానీ ఆయనతో మాట్లాడితేనే సాల్వ్ అయిపోతుంది. రైట్. చిన్నప్పటి నుంచి ఒక హౌస్ లో కజిన్స్ అంటే చాలా అఫెక్షనేట్ గా, లైక్ కిడ్డింగ్స్ అవ్వచ్చు, తిట్టుకోటాలు, అరుచుకోటాలు, మళ్ళీ ప్యాంపర్స్నెస్, హ్యాంగ్ అవుట్స్, ఇవన్నీ ఉంటాయి కదా. అఫ్ కోర్స్ మీ ఇంట్లో కూడా ఉండుంటాయి. ఎలా గడిపారు మీ కజిన్స్ మధ్య ఉన్న ఎమోషనల్ అండ్ ఎఫెక్షనేట్ బాండింగ్ ఎలాంటిది, ఎలా షేర్ చేసుకుంటారు? హ్యాపీ కిడ్స్ అండి. సమ్మర్ లో కలిసే వాళ్ళము, క్రిస్మస్ కలిసే వాళ్ళము. షర్మిలక్క వీళ్ళైతే వీ యూస్ టు గో టు స్కూల్ టుగెదర్. మిగతా కజిన్స్ అయితే సమ్మర్ హాలిడేస్ కి లైక్ రెగ్యులర్ కిడ్స్. సైకిళ్ళల్లో వెళ్తాము, ఆడుకుంటాము, కింద పడతాము, కొట్టుకుంటాము, రోడ్లో పోలీస్ స్టోర్ ఆడుకుంటాము. రెగ్యులర్ కిడ్స్, హ్యాపీ కిడ్స్. ఓకే, అవినాష్ గారితో ఎలా ఉండున్నారు గతంలో? అవినాష్ చిన్నోడండి, నేను వాళ్ళక్క ఆడుకునే వాళ్ళం. మేమిద్దరం ఆడుకుంటుంటే ఆయనకు బోర్ ఎక్కి మా చుట్టూ పరిగెత్తేవాడు. పీపీ పీపీ. చాలా మెత్తగా పిల్లోడు, చాలా లవింగ్ చైల్డ్. నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోయినా, సో గ్యాప్ వచ్చింది. ఐ డెంట్ సీ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. మళ్ళీ వచ్చాక ఫస్ట్ టైం జగన్ అన్న అనౌన్స్ చేశాడు ఎంపీ క్యాండిడేట్ గా అవినాష్కి. అంత పెద్దోడు అయిపోయినాడా అప్పుడే అని చాలా సంతోషం వేసింది. అంత కేబుల్ లీడర్ అయినాడు అన్న దృష్టికి వచ్చి, దట్ ఈస్ ఎంపీ క్యాండిడేట్ అయ్యే అంత కేపబుల్ అయినాడని చాలా హ్యాపీగా ఉన్నింది. రైట్. ఈ టఫెస్ట్ సిచ్యువేషన్స్లో మీ మదర్ చాలా బిగ్ రోల్ ప్లే చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళకి ఒక మోరల్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ చాలా ఎక్కువగా ఉంది ఫ్యామిలీకి. తను కూడా చాలా తిరుగుతూ ఉన్నారు కదా, ఎలా చూస్తున్నారు? ఒక మేనత్తగా తను ఈ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేశారా ఇంతకుముందు? ఇప్పుడు అనివార్యం కాబట్టి వచ్చారంటారా? ఈ సర్కమ్స్టాన్స్ లేకపోయింటే ఎందుకు అనాల్సి వస్తుందండి. రైట్. పులివెందులలో జగన్ గారికి ప్రచారం చేస్తున్నారు కదా, చేశారా? మొత్తం తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీస్. ప్రచారంలో ఎక్కువగా ఏ పథకం గురించి మాట్లాడడం వింటూ ఉన్నారు? మీకు ఆ గవర్నెన్స్లో, అంటే బ్రదర్గా కాదు, కామన్ ఉమెన్గా చెప్పండి, ఏం నచ్చింది బాగా? స్టార్ట్ ఆఫ్ విత్ దట్, ప్రతి ఇంట్లో ప్రతి మనిషికి ఏదో ఒక పథకం వస్తుంది. ఇఫ్ నాట్ వన్, మోర్ దాన్ వన్. సో
అంటే ఇప్పుడు అమ్మ పిల్లల్ని వేసుకుని అమ్మ కూడా వస్తుంది అమ్మ అంటే వస్తుంది నా మన కుంబారి చేసుకుంటుంటే అంత హ్యాపీగా చేసుకుంటున్నాడు వస్తుంది ఆయనకి. ఎవ్రీ హౌస్ లో సంబడి అదర్ ఇస్ గెటింగ్ పథకాలు. ఎవ్రీబడి హాస్ దర్ ఓన్ థింగ్ టు సే. నాకు ఇది వస్తుంది, నాకు పింఛన్ వస్తుంది. వృద్ధులు అయితే ప్రతి ఒక్కరు పెన్షన్ వస్తుంది, నేను హ్యాపీగా ఉన్నా, పెన్షన్ వస్తుంది కదమ్మా, నేను బాగుండా. అది కూడా ఇంటికి వస్తుంది కాబట్టి మోర్ హ్యాపీ. ఈ నెల ఒకరు పోవాల్సి వస్తే రాలేదు మా అంటున్నారు. సో ఎవ్రీ వన్స్ గెటింగ్, సో వేర్ వెరీ వెరీ హ్యాపీ విత్ ఇట్. ఓకే, మేనా మామ కొడుకుగా జగన్మోహన్ రెడ్డి గారిలో, అలాగే ఆయన వైఫ్ భారతి గారిలో ఏం బాగా ఇష్టం? వాళ్ళని బాగా దగ్గర నుంచి చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు కదా పర్సనల్గా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? అన్న ఇద్దరిని కలిపి అంటారా? యా, వెరీ ఫేత్ఫుల్ అండి, వెరీ గాడ్ ఫియరింగ్. అంత దేవుడి మీద భారం వేస్తారు ఇద్దరు. కానీ ఏమున్నా ఏ కష్టం వచ్చినా ప్రేయర్లో పెట్టుకుంటారు. ఏది కరెక్ట్ అనిపిస్తే అదే చేస్తారండి, అటు ఇటు తప్పరు ఇద్దరు. అంతే, కరెక్టే చెయ్యాల, కష్టమైనా కరెక్టే చెయ్యాల ఇద్దరు. అదే దే బిలీవ్ ఇన్ దాట్ ఓన్లీ. ఫైనల్లీ బిఫోర్ వి కంక్లూడ్ దిస్, మీరు చాలా హెల్త్ కాన్షియస్ అని, మ్యారథాన్స్ లో కూడా పార్టిసిపేట్ చేశారని కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలని క్వశ్చన్ అడుగుతున్నాను. ఆఫ్టర్ దిస్ విల్ కంక్లూడ్ దిస్ ఇంటర్వ్యూ. చెప్పండి, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? మీరు ఎందుకు అంత హెల్త్ కాన్షియస్? మీ ఇంట్లో వాళ్ళని కూడా మీరు బాగా హెల్త్ పట్ల కేరింగ్ గా ఉంచుతారంట, ఫుడ్ విషయంలో కావచ్చు. యా, సో నా సెకండ్ డెలివరీ అయినాక ఐ హ్యాడ్ సమ్ ఇష్యూస్ విత్ ద థైరాయిడ్ అండ్ ఆల్. సో ఐ స్టార్టెడ్ రన్నింగ్. దాంతో అలా అలవాటు అయిపోయింది రన్నింగ్. అండ్ దెన్ ఫస్ట్ ఎవరో సంబడి ఎన్కరేజ్ మీ, మొన్న మై ఫ్రెండ్స్ అట్లా రోడ్ అదే 10K అట్టు ఉంటాయి కదండి బయట, దానికి వెళ్దాము, జస్ట్ లైక్ దట్ ఐఎమ్ గోయింగ్, యూ కమ్ అంటే వెళ్ళా. అడిగి వెళ్తే సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో టిల్ దెన్ ఐ డెంట్ ఈవెన్ నో దట్ ఐ వాజ్ అ గుడ్ రన్నర్. సో అలా ఫస్ట్ వెళ్ళటంలోనే గెలిచేసరికి థాట్ ఐ ట్రై మోర్ అండ్ ఇంప్రూవ్. ఇంకా అదొక లైఫ్ స్టైల్ అయిపోయింది. నేషనల్ లెవెల్లో మీరు పార్టిసిపేట్ చేశారని చెప్పి విన్నాను. యా, సో ఫ్రమ్ 10K I moved to full marathons, and then I moved to athletics. Okay. So 400 meter sprints, 800 meter sprints I do. Okay. So అది district level, state level, national, international ఉంటుంది. So Asian gold medalist in 800 meters. Wow. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తూ ఉన్నారు, బట్ తన బ్యాక్గ్రౌండ్ ఒకసారి వింటే అర్థమవుతుంది. చూడండి ఎంత సింపుల్ గా ఉన్నా కూడా అథ్లెటిక్, అలాగే నేషనల్ లెవెల్లో తను చాలా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసింది. అండ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ తీరు పట్ల ప్రజలకి అన్ని సంక్షేమ పథకాల నుంచి వివరిస్తూ ప్రచారంలో నిమగ్నమయ్యారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ దివ్య గారు. విష్ యూ ఆల్ ది బెస్ట్. Thank you. నైస్ టు మీట్ యూ. Yes, take care in this heat. తప్పకుండా మీరు కూడా. సో ఇది విమలమ్మ, అంటే రాజశేఖర్ రెడ్డి గారి డాటర్ దివ్యారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.